టార్చర్ పెట్టే పెళ్లం తరపు బంధువుల్ని మరీ ముఖ్యంగా అత్తగారిని మావగారిని ఆడుకుంటుంటే ఉంటుందయ్యా పిచ్చ అయ్యో. హాయ్ గాయ్స్, మనశంకర వరప్రసాద్ గారు మూవీ నుంచి అయితే ట్రైలర్ అయితే వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబల్ త్రిబుల్ ఉందని చెప్పాలి. ఈ ట్రైలర్ అయితే చిరంజీవి గారిని ఎలా చూపిస్తాడో ఏమో అనుకున్నాను, కానీ అనిల్ రావుపూడి గారు చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ ఇంకా ప్రెస్ మీట్లో కానీ ఇంకా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో కానీ నేను ఎలా చూపించాలనుకున్నానో అనిల్ రావుపూడి గారు అలానే చూపిస్తాను నేను అనేసి అయితే చెప్పారు చిరంజీవి గారిని. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో అయితే చిరంజీవి గారిని చూపిస్తారనేసి. ఆయన బట్టలు ఉతికే సీన్ కానీ ఇంకా ఆయన వంట చేసే సీన్ కానీ పెళ్ళాంకి భయపడుతూ యాక్ట్ చేస్తున్నటువంటి సీన్స్ కానీ నన్నైతే చాలా ఆకట్టుకున్నాయని చెప్పాలి. ఎందుకంటే మన చిరంజీవి గారిని మాస్ లుక్లో మనం ఎన్నిసార్లు చూసినా మనకైతే తనివి తీరదు. అలాంటిది ఇలాంటి ఒక కామిక్ లుక్లో కూడా ఆయన్ని చూస్తూ ఉంటే ఒక బ్లాక్ బస్టర్ ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. బ్లాక్ బస్టర్ అనేసి కంపల్సరీ బ్లాక్ బస్టరే ఈ మూవీ అయితే ఖచ్చితంగా. అనిల్ రావుపూడి గారు అయితే ఈ సంక్రాంతికి మళ్ళీ కొట్టబోతున్నారు అనేసి అయితే నా గట్టి ఫీలింగ్స్ ఫ్రెండ్స్. మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చిరంజీవి గారిని కంబ్యాక్ ఇచ్చిన తర్వాత ఎవ్వరూ ఇంత పొటెన్షియల్గా యూజ్ చేసుకోలేదని నాకైతే అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత. చిరంజీవి గారు మరీ ఇంత గ్రౌండ్ టు ఎర్త్ ఉంటారనేసి అయితే నాకు అనిపించలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత అయితే నాకు గట్టిగా అనిపించింది ఏంటంటే, కంపల్సరీ చెప్పాల్సింది మనము చిరంజీవి గారు ఒక పాత వింటేజ్ చిరంజీవి గారి కాడికి వెళ్ళిపూడి సార్ అనిపించింది. ఎందుకంటే ఆయన కామెడీ టైమింగ్ కానీ ఆ ట్రైలర్లో చూపించినటువంటి ఫన్నీ వేస్ కానీ ఇంకా యాక్షన్ సీక్వెన్స్ అయితే ఆయన మాస్ మనం చెప్పాల్సిన పని లేదు. ఆ యాక్షన్ సీక్వెన్స్లో కూడా ఆయన అదర కొట్టాడు గన్నుతో కానీ ఇంకా వేరే ఫైట్లు కానీ ఆ కార్తో ఎంట్రీ కానీ అదిరిపోయిందని చెప్పాలి. ఇంకా చిరంజీవి గారు వెంకటేష్ గారు కలిసి ఒక్క డైలాగ్ అయితే చెప్పారు. ట్రైలర్లో వచ్చిన హైయే వేరే లెవెల్లో ఉంది. ఈ విధంగా మూవీ అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతుందని నాకు అనిపించింది. అనిల్ రావుపూడి గారు అయితే చిరంజీవి గారి హై పొటెన్షియాలిటీని బయటికి తీసుకొచ్చారని నాకు అనిపించింది. చిరంజీవి గారిని మళ్ళీ మనం ఒక వింటేజ్ లుక్లో ఒక కామిక్ రోల్లో అయితే చూడబోతున్నాము. కాకపోతే ఈ ట్రైలర్ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, సంక్రాంతికి వస్తున్న మూవీలో హీరోకి ఇంటర్వెల్ సీన్స్లో ఇచ్చిన ఎలివేషను, అంటే ఒక పోలీస్ ఆఫీసరు ఏ కేసు ఓడిపోలేదు అన్నట్టు ఎలివేషను ఈ ట్రైలర్ స్టార్టింగ్లోనే వచ్చింది. సంక్రాంతికి వస్తున్న మూవీలో ఆ సీన్ దీంట్లో ఏమైనా ఉందా? ఈ మూవీలో అయితే రా ఏజెంట్ అనేసి అయితే క్లారిటీగా మనకు అర్థమవుతుంది. రా ఏజెంట్ అంటే ఇంకా బయట ఎవరికి తెలియదు కాబట్టి, అంటే వాళ్ళు హైడ్ అయ్యి జాబ్ చేయాలి కాబట్టి ఈ మూవీలో కూడా పెళ్ళాంగి భయపడే ఒక మొగుల్లాగా ఇంట్లో వర్కలు చేసుకుంటూ హౌస్ హస్బెండ్ లాగా ఒక క్యారెక్టరైజేషన్లో ఉంటూ రా ఏజెంట్గా ఏమన్నా ఉంటారేమో అనేసి అయితే నాకు ఈ ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది. మూవీ అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నది. మీలో ఎంతమందికి ఈ మూవీ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నది అనిపిస్తూ ఉంది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే 12th అయితే రిలీజ్ అవబోతోంది. 11వ తారీఖునైతే ఖచ్చితంగా ప్రీమియర్స్ ఉంటాయనేసి రూమర్లు అయితే గట్టిగా వినపడుతున్నాయి. ఈ రూమర్స్ ప్రకారం 11వ తారీఖు ఖచ్చితంగా ప్రీమియర్స్ ఉంటే మాత్రం 11వ తారీఖే మనం మూవీకి వెళ్ళడానికి ట్రై చేసి ఖచ్చితంగా మన ఛానల్లో అయితే రివ్యూ అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఖచ్చితంగా మన ఛానల్లో అయితే రివ్యూ వస్తుంది. మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మానిటైజేషన్ త్వరగా వస్తుంది. మానిటైజేషన్ ఈ మంత్లో జనవరిలో కంప్లీట్ చేయాలనుకుంటున్నాను నేను. కాబట్టి చూసిన వాళ్ళందరూ నాకు ఫాలో చేసి నాకు హెల్ప్ చేస్తారని ఖచ్చితంగా అయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈ మూవీ విషయానికి వచ్చేస్తే 12th అయితే మన ఛానల్లో రివ్యూ వస్తుంది. ఇంకా మనశంకర వరప్రసాద్ గారు మూవీ సంక్రాంతికి సందడి చేయబోతున్నది అనేసి అయితే క్లారిటీ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు. మన మెగాస్టార్ చిరంజీవి గారిని కామెడీ రోల్లో అయితే మనం చూడబోతున్నాము. అంటే కామెడీ అంటే ఉత్త కామెడీ కూడా లేదు ఈ ట్రైలర్లో.
ఖచ్చితంగా ఫైట్లు యాక్షన్ కూడా ఈ ట్రైలర్ కట్ చేసిన విధానం కానీ నాకు అంత ఇదిగా నచ్చింది. ఒక ఎలివేషన్స్తో ఆయన ఇంట్లో పనులు చేసే విధానాన్ని అయితే చూపించారు. ఇదే విధంగా మూవీ కూడా చాలా ఎక్సైట్ చేస్తూ మూవీ ఫన్ అండ్ వేలో వెళ్ళిపోతే మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది అనేసి అయితే నాకు గట్టి నమ్మకం ఫ్రెండ్స్. ఈ మూవీ వచ్చేసరికి 2 గంటల 35 నిమిషాలు అయితే రన్ టైం వచ్చిందంట. ఈరోజు మన తిరుపతిలో అనిల్ రావు మాట్లాడుతూ ఈ విషయాన్ని అయితే చెప్పారు. మూవీ బ్లాక్ బస్టర్ కొట్టబోతా ఉంది. వింటేజ్ చిరంజీవి గారిని చూడబోతున్నాము, అలాగే వెంకటేష్ గారిని, ఇద్దరిని ఒకే ఫ్రేమ్లో పెద్ద స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయడానికి నేనైతే థియేటర్కి వెళ్తున్నా. మీలో ఎంతమంది వెళ్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నాకు కొంచెం రీచ్ ఎక్కువ వస్తుంది. నేను అనుకున్న గోల్స్ని ఈ 2026లో అన్నా రీచ్ అవ్వడానికి నాకు హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సపోర్ట్ మీ అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ. జై హింద్.